2 మంత్స్ పెట్టాలనా? మరి ఈ మంత్ ఎవరు చేస్తారు? మీ డాడీ వచ్చి చేస్తాడా? అంటే అందరు లోన్ తీసుకొని దొబ్బేసారు అనమాట. దొబ్బేస్తాం, మీకు జాబులు ఇచ్చినాం కదా, ఎందుకు దొబ్బేస్తాం? జాబులు ఎవరు ఇచ్చింది మీకు? బిజినెస్ లాస్ అయిపోయింది. గట్టిగా మాట్లాడతారా? బిజినెస్ లాస్ అయిపోయింది. దేంట్లో చేయబెడుతుంది, బంగారం ముట్టుకున్న బూడిద అయిపోతుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గ్రహాలు అనుకూలిస్తలేదు. గురూజీ గారిని కలిసిన గురూజీ ఏం చెప్తున్నాడంటే 2026 ఎండింగ్ లో నీకు అద్భుతమైన దశ ఉందని చెప్తున్నాడు. అప్పటిదాకా నువ్వు దేని టచ్ చేయకండు. సరే, ఆ అడ్రస్ పెట్టండి. నోటీస్ వస్తుంది, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తారు మీకు వితిన్ 24 hours లో ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు కోర్టులో కట్టుకోండి, అక్కడే టైం అడగండి మీరు, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. జనరల్గా రికవరీ ఏజెంట్ వాళ్ళు కస్టమర్లని భయపెట్టేది లీగల్ నోటీస్ పంపిస్తాను, సైన్ చేసి కోర్టులో పేమెంట్ కట్టండి, దాని తర్వాత మీ ఫాదర్కి కానీ రిలేటివ్స్ కానీ కాల్ చేస్తా అని చెప్పేసి భయపెడుతుంటారు. సో అది జరిగింది ఇక్కడ. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. హలో, ఎవరు? నమస్కారం సార్. అవునండి, ఎవరు? మనీవి నుండి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్, పేమెంట్ అనేది పెండింగ్ ఉంది కదా సార్, మీ పేమెంట్ ఎందుకు రీపేమెంట్ అవ్వలేదు సార్? 24,727 రూపాయలు పేమెంట్ ఉంది సార్. అవునండి సార్, పేమెంట్ చేసుకోవచ్చు కదా సార్, మీకు సెటిల్మెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు మీరు ఇంకా రీపేమెంట్ చేయట్లేదు? కొంచెం మనీ వచ్చేటి ఉన్నాయి, సెటిల్మెంట్ తీసుకుంటా అండి. ఓకే సార్, ఎప్పుడు చేస్తారో చెప్పగలుగుతారా? కొంచెం టైం పడుతుందండి. ఎప్పుడు సార్? ఇంకా ఒక 1 month అన్న టైం పడుతుంది. డబ్బులు వచ్చేటి ఉన్నాయి, బిజినెస్ లాస్ అయ్యి. సార్, మేము మనీవే నుంచి కాల్ చేస్తున్నాము. ఎందుకు సార్ పేమెంట్ చేయడం లేదు మీరు? 24,722 సెటిల్మెంట్ తీసుకుంటా సార్. ఏంది సార్? సెటిల్మెంట్ తీసుకుంటా. సెటిల్మెంట్ డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ తీసుకుంటా. ఎప్పుడు సార్ చేసేది మీరు? మీ ఇష్టానుసారంగా చేసేది. ఎన్ని రోజులైంది మీరు ఇప్పుడు తీసుకొని? 1.5 సంవత్సరం అయిపోయింది. అవునండి, కొంచెం బిజినెస్ లాస్ అయ్యి బిజినెస్ క్లోజ్ చేశాను. కరెక్టే అండి, అందరిది బిజినెస్ లాస్ అవుతుంది, అందుకే లోన్లు తీసుకుంటారు, మాకు తెలుసు. బట్ మీరు కూడా ఆలోచించండి, ఎప్పుడు తీసుకునేది మీరు లోన్? 2024లో. అవునవును. ఎంత చెప్పండి, 26 అయింది ఇది సంవత్సరము. సెటిల్మెంట్ ఉంది కదా, సెటిల్మెంట్ లో చేసుకుంటే బిజినెస్ రన్నింగ్ ఉన్నప్పుడు 9 EMIలు కట్టినాయి కదా. నేను అదే అండి చెప్తా ఉండేది, 9 EMIలు కట్టారు, మళ్ళా 9 పెండింగ్ ఉన్నాయి. కరెక్ట్, 2 సంవత్సరాలు చేయట్లేదు. అదే కదా చెప్తా ఉండదు. క్లోజ్ చేసుకోండి, సెటిల్మెంట్ ఆఫర్ ఉంది కదా అండి, చేసుకుంటా. అదే మనీ వచ్చేటి ఉన్నాయి, మనీ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ తీసుకుంటా. కరెక్టే సార్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు మీరు? 2024లో 10వ నెల 5వ తేదీ చేశారు. నా బిజినెస్ లాస్ అయింది 2024 November 1st బిజినెస్ తీసేసా, క్లోజ్ చేసా. లాస్ అయ్యి 5-6 lakhs లాస్ అయింది. కరెక్టే అండి. ఇప్పుడు సెటిల్మెంట్ మీకు 24,000లో 11,500 మీకు కట్టేస్తే క్లోజ్ అయిపోతుంది కదా. 11,500 కాదు, 9,500 చెప్పిర్రు. అది మీరు అలాగే డిలే చేసుకుంటా పోతే లెండర్ ఏమి అదే పెట్టాడు సార్. మీ ప్రొఫైల్ మీద ఆల్రెడీ NPA మార్క్ ఉంది, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ కింద. మీరు అలాగే డిలే చేసుకుంటా పోతే డైలీ అనేది పెరుగుతుంది సెటిల్మెంట్. సరే, డబ్బులు వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తా, అప్పుడు మాట్లాడదాం సెటిల్మెంట్. వచ్చేసి కాదు సార్, ఆల్రెడీ మీరు తీసుకున్నారు టైం. ఇప్పుడు కంపెనీ అనేది మీకు ఇష్టాంతరం కాదు సార్. డబ్బులు వచ్చాక అంటే అడ్జస్ట్ చేసి కట్టాలా మీరు? సెటిల్మెంట్ ఇస్తా ఉన్నాము, మళ్ళీ మీరు డబ్బులు వచ్చాక అంటే ఏంది ఇష్టాంతరంగా కట్టేది ఇది? దాని గురించి అడ్జస్ట్ కానికే టైం తీసుకుంటున్నాను. అదే సార్, నేనేం చెప్తున్నాను, మీ ఇష్టాంతరం కాదు కదా ఇది పేమెంట్లు కట్టాలంటే. కాదు కానీ నా సివిల్ ఇన్ఫెక్ట్ అయినా పర్లేదు, సెటిల్మెంట్కి వచ్చిందంటే అర్థం చేసుకోండి నా పరిస్థితి. నేను అదే సార్, సెటిల్మెంట్ ఆఫర్ ఉంది, నేను కావాలంటే మాట్లాడతాను ప్రీవియస్ అమౌంట్ అనేది. మీరు అదే కదా మాట్లాడదాం సార్, మాట్లాడదాం. అదే మాట్లాడతాం, డబ్బులు చేతిలో పట్టుకొని మాట్లాడాలి కదా. డబ్బులు లేకుండా మాట్లాడి ఏం చేస్తాం? ఎక్కడైనా అడ్జస్ట్ చేయండి, 2 స్లాట్లో చేద్దాంలేండి, అంతే కదా. 9,000 అంటున్నారు కదా, నేను అదే మాట్లాడతాను. 9,500కి అదే మీ వాళ్ళు చెప్పారు, అదే దాని గురించే నేను అడ్జస్ట్ చేద్దానే టైం అడుగుతున్నా. కరెక్టే సార్, మీకు ఆల్రెడీ 17వ తేదీ చెప్పారు, 18వ తేదీ కాల్ బ్యాక్ అడిగారు. ఇప్పుడు మళ్ళా మీరు ఒక్క సెకండ్ ఉండండి సార్. సార్, మీకు అర్థం అవుతుందా? ఏంటిది అర్థం? ఒక నెల నుంచి చెప్తున్నారు మీరు ఇదే మాట. ఇదే ఉంది కాబట్టి ఇదే చెప్తున్నా. మాట వేరే మార్చి చెప్తలేను కదా. మార్చి చెప్తే నేను దొంగ అవుతా. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒక నెల నుంచి 28 రోజుల నుంచి చెప్తా ఉన్నారు మీరు కాల్ బ్యాక్ చేయండి అని. కాల్ బ్యాక్ అని ఎప్పుడు అనలేదు, టైం పడుతుందని చెప్తున్నా. కాల్ బ్యాక్ అని ఎక్కడ ఉంది? రికార్డు పంపిల్లా. అదే నేను చెప్తా ఉండేది, టైం అడుగుతున్నారు కదా. ఎన్నిసార్లు టైం అడుగుతారో? ఒక నెల నుంచి అడుగుతున్నారు టైంలో, మళ్ళీ అడుగుతున్నారు చూడండి ఇప్పుడు. అవును, నేనేమంటున్నా, సెటిల్మెంట్ తీసుకుంటా, కొంచెం టైం పడుతుంది అంటున్నా. నెల 15 రోజులు 10 రోజులు ఎప్పుడు చెప్పలేదు. కాదు సార్, మీ ఇష్టానుసారం కట్టేది కాదులేండి. ఇక్కడ ఇదే అడ్రస్ లో ఉంటారా మీరు? నేను ఖమ్మంలో ఉంటున్నా. ఖమ్మమ్మా? సరే, నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్కి ఫార్వర్డ్ చేస్తాను. ప్రొఫైల్ డిఫాల్టర్ కిందకి సివిల్ లో డిఫాల్టర్ అప్డేట్ అవుతుంది, నోటీస్ వస్తుంది ఇంటి దగ్గర. నామినేషన్ సంతకాలు కోర్టులో కట్టుకోండి. ఏంటండి?
వాళ్ళు వస్తారు నోటీస్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళతో సంతకాలు తీసుకుంటారు. తీసుకొని మీరు కోర్టులో వాళ్ళు డేట్ చెప్తారు, కోర్టులో కట్టుకోండి. ఇంటి దగ్గర ఎవరు లేదండి. ఇక మీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటారు? అందరు ఖమ్మంలో ఉంటారు. సరే ఆ అడ్రస్ పెట్టండి. నోటీస్ వస్తుంది, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తారు మీకు విత్ ఇన్ 24 hours ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు కోర్టులో కట్టుకోండి, అక్కడే టైం అడగండి మీరు, సరేనా? సరే అక్కడే చెప్తాలేండి. బిజినెస్ లాస్ అయింది, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, లాస్ అయింది, బిజినెస్ క్లోజ్ చేసిన, అక్కడే చెప్తాలేండి. అది కాదు, వీళ్ళు కాల్ బ్యాక్లు కూడా ఎన్నిసార్లు పెట్టారు కదా, ఐ మీన్ అది కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు ఫీల్డ్ ఎవరు పెట్టారు కాల్ బ్యాక్? మీరు ఫోన్ చేసిన సారి వచ్చి టైం కాలా అంటున్నారు కదా, ఆ టైం కూడా వాళ్ళు చెప్తారు. ఎన్నిసార్లు చెప్పారండి టైం కాలా అని? 1.5 year నుండి చెప్తున్నా. 1.5 year నుండి చెప్తున్నా. కాదు, ఉన్నది 10,000 సెటిల్మెంట్ కి, మీకు 1 నెల నుంచి చెప్తా ఉన్నారు సెటిల్మెంట్ చేసుకోండి. మీకు 10,000 చిన్న అమౌంట్, నాకు పెద్ద అమౌంట్. మీకు కావచ్చు 10,000 చిన్న అమౌంట్ లాగా కనిపించవచ్చు, నాకు అట్లా కనిపిస్తలేదు. 10,000 10 లక్షల లాగా కనిపిస్తున్నా నాకు. నేను అదే చెప్తున్నాను, 2 స్లాట్లు చేయండి. 4,000 ఒకసారి, 6,000 ఒకసారి కట్టుకోండి. బ్రదర్, ఫోన్లో రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి డబ్బులు లేవు ఇప్పుడు. మీరు 10,000 సింపుల్ గా తీసేస్తారు. 1.5 సంవత్సరం నుంచి మీరు చేయలేదు, మళ్ళీ మీరు ఇప్పుడు రీఛార్జ్కి డబ్బులు లేవంటే ఇంకా మేమేం చేయలేము సార్. నోటీస్ వస్తుంది ఇంటి దగ్గర, వాళ్ళు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి. కావాలంటే మీకు విత్ ఫోటో, విత్ ఐడి కార్డు, విత్ నోటీస్ మీకు పంపిస్తాము ఇప్పుడే వాట్సాప్లో. వాళ్ళే వస్తారు, వాళ్ళతోనే మాట్లాడుకోండి మీరు, అంతే. ఇంటి దగ్గర లేనని చెప్తున్నా, నేను ఖమ్మంలో ఉంటున్నా. ఖమ్మం అడ్రస్ మీరు పెట్టండి, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తారు. మీరు లైవ్ లొకేషన్ పెట్టండి, వాళ్ళు వస్తారు ఇంటి దగ్గరికి. ఇక్కడ ఇల్లు లేదు, కిరాయికి ఉంటున్నా. కిరాయి ఇంట్లో నేను చెప్తా ఉండేది, మీరు ఉంటారు కదా, మీ సంతకాలు పెట్టండి, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతారు. మాట్లాడుకొని కావాలంటే లీగల్ నోటీస్ వస్తుంది, కోర్టులో కట్టండి. మీరు మీ ఇష్టం కోర్టులో కట్టండి, చెప్తాను నా పరిస్థితి. వాళ్ళు కోటదంగా కాదు, మీ ఇంటి దగ్గర వాళ్ళు మాట్లాడతారు ఏమనేది మీరు మాట్లాడుకోండి. నెలలు కావాలంటే మేము ఫోన్లు చేసుకుంటా, మీకు టైంలు కావాలంటే కుదరదు కదా సార్. కుదరదంటే డబ్బులు లేని ఏం చేస్తారు సార్? అదే సార్, ఇప్పుడు మీకు సాలరీ డేట్ ఫస్ట్ కనుకో, 15కి వచ్చి డబ్ల్యూ అంటే ఇస్తారా? ఫస్ట్కి వస్తాయి అంటారు. నాది కూడా 1.5 సంవత్సరం నుంచి చెప్పాలి, అర్థమవుతుందా మీకు? 1.5 సంవత్సరం నుంచి 1 శాలరీ వస్తూ ఉంది. ఊరికే కథలు చెప్పొద్దండి సార్, నేను ఎన్నో చూసాము ఇవన్నీ. నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, నా ప్రాబ్లం బిజినెస్ లాస్ అయ్యి బిజినెస్ క్లోజ్ చేసిన. 1.5 year నుండి ఖాళీగా ఉంటున్నా. అదేనండి, 2,000 అయినా కట్టి క్లోజ్ చేసుకోవచ్చు కదా. మీరు గమ్మున పోతే సెల్ బ్యాలెన్స్ కు డబ్బులు లేవంటే నువ్వు 2,000 కట్టు అంటున్నావు. నీకు ఏం చెప్పాలా? మీ దగ్గర బ్యాలెన్స్ లేదు కదా, ఒక పని చేయండి, మీరు చెప్పినట్లే నేను నోటీస్ పెడతాను. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తారు ఇంటి దగ్గర. నోటీస్ పెట్టమని ఎవరు చెప్పారు? నేను చెప్తాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు అనకండి, నేను చెప్పినట్టు అని మీరు అనుకోండి. నేనేం కోర్టులో మాట్లాడుతూ అంటున్నారు కదా. మీరు అన్నారు, మళ్ళీ అన్ని మీరు చెప్పారు. కోర్టు సంగతి నేను లేపినా, మీరే అన్నారు. కోర్టుకు పోయి సమాధానం చెప్తారా అంటే చెప్తా అని చెప్పిన. ఒక పని చేయండి, మీరు సమాధానం చెప్తారు కదా, నేనేం చెప్తాను చూడండి. నేనే ఇప్పుడే అప్డేట్ చేస్తాను, ఇంటి దగ్గరకు వస్తారు, నామినీ సంతకం పెట్టుకొని కోర్టులో పోయి మాట్లాడండి. కోర్టుకి పోయి మాట్లాడాలంటే మీరు లాయర్కి 5,000 10,000 కట్టాలి. ఎవరు ఫ్రీగా వచ్చి మాట్లాడదు మీ తరఫున. మీరు మాట్లాడుకోండి లాయర్కి, వాళ్ళు ఏమనేది మీరు మాట్లాడుకొని క్లోజ్ చేసుకోండి, ఓకేనా? డైరెక్ట్ మీరు కోర్టులోనే మాట్లాడుకోండి. మీరు చెప్పండి. అదే 10,000 ఉంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా. ఏం తెలివి ఉండి మాట్లాడుతున్నావు, తెలివి లేక మాట్లాడుతున్నావు. మరి మీరు కట్టట్లేదే ఇప్పుడు. అదే 10,000 ఉంటే బ్రదర్ అదే 10,000 ఉంటే 9,500 సెటిల్మెంట్ అయిపోతే క్లియర్ అవుతుంది. తెలివి లేక మాట్లాడుతున్నావు, తెలివి ఉండి మాట్లాడుతున్నావా? మాకు తెలివి ఉండే మేము ఫీల్డ్కి ఇష్టాంతరంగా నెలలు కావాలంటే అవుతుందా? కంపెనీ రూల్స్ ఉంటాయి, అవి మీరు. బ్రదర్ అందరు ఒకలాగా ఉండరు, ఒకరి పరిస్థితి టైం అట్లా వస్తుంది. అందరు ఒకలాగా ఉంటారా? నాకు బిజినెస్ లాస్ అయింది, 5-6 lakhs లాస్ అయినాయి. పని చేయండి, ఇప్పుడు ఈరోజు నేను కావాలంటే 3 స్లాట్లు చేపిస్తాను. 3 అంటే 3,000 3,500 కట్టుకోండి. అట్లా కాదు బ్రదర్, డబ్బులు వస్తే 1 shot లో నేను క్లియర్ చేసుకుంటా. క్లియర్ చేసుకొని రెడీగా ఉన్నా. ఇప్పుడు రావాలంటే 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం అవుతుంది. అది ఊరికి అంత ఇబ్బంది ఎందుకు సార్? నువ్వు 10,000కే వెయిట్ చేస్తావు, నాకు బయట 5 లక్షలు వచ్చేటివి ఉన్నాయి. నేను వెయిట్ చేస్తలేనా? డబ్బులు ఇచ్చిన వాళ్ళకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు 5 లక్షలు ఇవ్వట్లేదా? అవును, బిజినెస్ 5 లక్షలు లాస్ అయ్యే క్లోజ్ చేసిన. 5 లక్షలు రావాలి నాకు, దానికోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు 10,000 కోసం ఇంత ఇబ్బంది పెడుతున్నావు. నాకు 5 lakhs బయట వచ్చేటివి ఉన్నాయి, నేను వెయిట్ చేస్తలేనా? నేను ఆ మాటకి రెస్పాన్స్ ఇస్తా చూడండి. నేను 10,000 కాదు, 10,000 అని చెప్పొద్దండి. 24,000 డ్యూ ఉండేది, ఓకే? సెకండ్ పాయింట్ ఏమంటే, మీరు చెప్తున్నారు కదా ఇన్నిసార్లు అడుగుతున్నామని, అదే 5 లక్షలు ఇక్కడ లోన్ ఉంటే మేము ఇంట్లో వచ్చి కూర్చునే వాళ్ళం సార్. మీరు పోయి ఇంట్లో వాళ్ళు కూర్చోండి, ఎందుకు డబ్బులు ఇవ్వ? కూర్చుంటే టైం అడుగుతారు బ్రదర్, టైం అడుగుతారు.
కరెక్టే కదా. ఇప్పుడు మీరు టైం అడుగుతున్నారు, మేమేం చేస్తున్నాము, ఫీల్డ్కి మూవ్ చేస్తాము. మీరు పోండి స్టేషన్కి, డబ్బులు ఇట్లా తీసుకుని 5 లక్షలు ఇవ్వట్లేదు నాకు ఈ సంవత్సరం నుంచి. ఎందుకు రావు డబ్బులు? స్టేషన్ పోయినా టైం పడుతుంది. ఒక వ్యక్తి మీద కొంచెం డబ్బులు రావాలంటే ఓపిక ఉండాలి. ఓపిక 1.5 సంవత్సరం ఓపిక ఎవరు సార్ చెప్పేది? నేను కూడా 5 లక్షల కోసం 1.5 సంవత్సరం నుండి ఓపికతోనే ఉన్నా. అదే సార్ చెప్తా ఉండేది, డైరెక్ట్ స్టేషన్ లో పిచ్చుకొని పోండి, 5 లక్షల దగ్గర 1 లక్ష రూపాయలు రాదేమి చేతికి. బయట అట్లా పరిస్థితి ఎట్లుందో నీకు తెలుసా? అట్లా స్టేషన్ల పాటు తిరిగితే ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఇప్పుడు 1.5 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలైనా రావు. బయటకు పో, బయట చూడు పరిస్థితి. డబ్బులు చేతి నుండి పోయిన తర్వాత ఈజీగా వస్తలేవు. నువ్వు బయట సమాజాన్ని చూడు. నువ్వు ఏదో ఏసీ రూమ్ లో కూర్చుండి 4 మాటలు మాట్లాడితే కాదు, బయట సమాజం చూడు. డబ్బులు చేజారిన తర్వాత ఓపికతో తీసుకోవాలా. కేసులు కోర్టులు అంటే డబ్బులు ఈ రోజు రేపు రావు, ఓపిక ఉంటేనే వస్తాయి. నేను చెప్తా చూడండి, నేను లోన్లు తీసుకున్నా, నాకే పర్సనల్ లోన్ ఉంది, నాకే వడ్డీలు ఉన్నాయి, నాకే తెలుసు. నేను ఎంతమందికి ఇవ్వాలో, ఎంతమంది నాకు ఇవ్వాలో, నేను ఎట్లా చేసి డబ్బులు తీసుకున్నానో. ఇంట్లో పైకి వచ్చుంటే ఎవడైనా 5 లక్షలు అంటే 1 లక్ష రూపాయలైనా ఇస్తాడు, అర్థమవుతుందా సార్? అది సెకండరీ సార్, అది మీ ఇష్టము. మీరు ఇంట్లో కూర్చుంటారో మీరు కట్టారో మీ ఇష్టం, అది వాళ్ళు ఇస్తారో ఇవ్వరో. మీరు డబ్బులు కడతారా లేదా ఈరోజు, రేపటికి నేను ఇంటి దగ్గర పెడతాను, నోటీస్ వస్తుంది, వాళ్ళకి మాట్లాడుకోండి అంతే. ఊరికే మాట్లాడి టైం వేస్ట్ అంతే. మీరు కట్టారంటే కట్టారో నాకు తెలుసు, మీకు టైం కావాలంటే అది కుదరదు. నోటీస్ పెడతాను, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తారు ఇంటి దగ్గర. మీరు కావాలంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా తీసుకొని ఆ 5 లక్షలు ఎవడు ఇవ్వాలో వాళ్ళ దగ్గర పంపించండి, చెప్పండి నాకు కూడా వాళ్ళు ఇవ్వాలని. చూడియా, నాకు వీళ్ళు వచ్చినారు, నాకు 10,000 కట్టేకియాడా, నాకు 5 లక్షలు నువ్వు ఇలా 50,000 నేను కట్టేస్తానని మీ వాళ్ళ దగ్గర కట్టించుకోండి అంతే. అయిపోయిందా? సరేనా సార్, నేను అప్డేట్ చేస్తాను ఇక్కడ. అదే చెప్పండి, ఏమో చెప్తారు కదా, చెప్పండి. సార్, వాళ్ళకి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వస్తారు కదా, వాళ్ళకి పిలుచుకొని పోండి. మీ 5 లక్షలు ఎవరు ఇవ్వాలో చెప్పండి. నాకు ఇట్లా 10,000కి వాళ్ళు వచ్చినారు, నేను ఏం చేయాలా, నాకు డబ్బులు నేను కడతా అని చెప్పేసి అక్కడ ఇప్పించుకొని కట్టుకోండి. లేదా నోటీస్కి సంతకాలు పెట్టేసి కోర్టులో కట్టుకోండి. వాళ్ళు డేట్ ఇస్తారో డేట్కి పోండి అంతే. ఊరికే టైం వేస్ట్ ఎందుకు చెప్పండి, మనం మాట్లాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటి దగ్గర లేను, ఖమ్మంలో ఉంటున్నా. ఖమ్మంలో ఉన్నారు, ఖమ్మం అడ్రస్ ఫీల్డ్ కాల్ చేస్తారు. మేమే మీ డైరెక్ట్ మీ అడ్రస్కి పోము, ఖమ్మంకి మీకు ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఖమ్మం అడ్రస్ పెట్టండి, వాళ్ళు వస్తారు. 4 మెంబర్స్ వస్తారు విత్ ఐడి కార్డ్స్, విత్ ప్రూఫ్, విత్ నోటీస్తోనే వస్తారు. తీసుకొని మాట్లాడుకోండి. ఫస్ట్ మీకు డిజిటల్ నోటీస్ వస్తుంది వాట్సాప్లో, మళ్ళీ ఆఫ్లైన్లో మీకు నార్మల్ నోటీస్ వస్తుంది. మాట్లాడుకొని సందర్భం అంతేనా? సరేలేండి సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో, చెప్పండి. ఐడిఎఫ్సి నుంచి. ఆ? ఐడిఎఫ్సి నుంచి సార్. చెప్పండి. పేమెంట్ ఏమైంది సార్? సెటిల్మెంట్ చేద్దాం మేడం, అది కొద్దిగా అమౌంట్ ఇష్యూ ఉంది నాకు. చెప్పినాను కదా సెటిల్మెంట్ అమౌంట్. ఎంత? మీకు తెలియదా సార్? సెటిల్మెంట్ ఎంతకి ఇస్తారు చెప్పంటే మీకు తెలియదా అంటారు. నేనేం చెప్పాలి మేడం, చెప్పాల్సింది మీరు కదా. నేను ఆల్రెడీ మీకు అమౌంట్ చెప్పాను కదా 74,000 అని. 74 కష్టం కదా. కష్టం అయితే మరి ఈఎంఐ కట్టేసి కట్టేస్తా 2 months తర్వాత. 2 months తర్వాత కట్టేస్తా. అర్థం కాలే. 2 months తర్వాత కట్టేస్తా మేడం. సరే, మరి ఇది ఈఎంఐ కట్టేసేయండి. 2 months తర్వాత సెటిల్మెంట్ తీసుకోండి. 2 months తర్వాత ఈఎంఐ అయిపోయింది నేను. అర్థం కాలే. 2 months తర్వాత ఈఎంఐ మేడం కట్టేస్తా. మరి ఈ మంత్ ఎవరు చేస్తారు? ఈ మంత్ లేదుగా అమౌంట్. మరి సెటిల్మెంట్ ఎట్లా అడుగుతున్నారు? సెటిల్మెంట్ వస్తే వేరే వాడిని కాల్లో వేసి చేతులు పట్టుకొని చేసేస్తా. ఆ? సెటిల్మెంట్ వస్తే వేరే వాడిని కాల్లో చేసి చేతులు పట్టుకొని కట్టేస్తాం మేడం. మరి ఇది కూడా అట్లనే చేయండి మరి. సెటిల్మెంట్ నడిస్తారు మేడం, వేరే వాళ్ళు చెప్పారు అట్లా ఇబ్బంది ఉందంటే సెటిల్మెంట్కి ఇస్తామని చెప్పారు. సెటిల్మెంట్కి హెల్ప్ చేస్తామని చెప్పారు మేడం, ఈఎంఐలకు వద్దని చెప్పారు. మరి ఇది 2 lakhs ఉంది కదా. అదే మేడం, కొంచెం తక్కువ అమౌంట్ ఇస్తే నేను చేయగలుగుతా ప్రజెంట్ ఊర్లో. తక్కువ అమౌంట్? అవునా? తక్కువ అమౌంట్కి ఎవరు ఇస్తారు సార్ మీకు? మీరు ఇవ్వండి మేడం. మేము ఇయ్యాము కదా, మేము ఎట్లా ఇస్తాం తక్కువ అమౌంట్కి? 74,000 అని చెప్పాను కదా మీకు. అంత కష్టంగా మేడం అట్లా? అంత కష్టం అయితే ఈఎంఐ కట్టేసేయండి అని చెప్పినాం. ఈఎంఐకి టైం పడుతుంది నాకు, ఈఎంఐ కట్టనే సెటిల్మెంట్ చేస్తా. సెటిల్మెంట్ చేస్తే మరి 74,000కి చేసుకోండి. మీరు చెప్పిన అమౌంట్ నాకు 2 months టైం పడుతుంది. 3 shots తీసుకొని క్లియర్ చేసుకోండి. కొంచెం తక్కువలో వస్తే బెటర్ మేడం అట్లా. 1 rupee ఇస్తాను తీసుకోండి. ఎంత? 1 rupee. లెటర్ వస్తుందా మరి? లెటర్ వస్తుంది, అన్నీ వస్తుంది. 1 rupee వస్తుంది, 1 rupeeకి వస్తుంది, చేసుకోండి. ఎట్లా చెక్ పేమెంట్ ఎట్లా కట్టాలి? చెక్ పేమెంట్ ఎట్లా కట్టాలి? అర్థం కాలే. పేమెంట్ మోడ్ ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తా? ఫోన్పేలోకి వెళ్ళి చేయండి. చేయొచ్చా? చేయండి. మరి పంపండి లెటర్ పంపండి. చెప్పడానికైనా ఉండాలి మీకు. చెప్పింది మీరు కదా. ఏమన్నారు? చెప్పింది మీరు కదా మేడం, నేను కాదు కదా. ఫస్ట్ ఈఎంఐ కట్టండి మీరు. 5 months నుంచి పెండింగ్ లో పెట్టుకొని మళ్ళీ తక్కువ అమౌంట్ కావాలంటే ఎవరు ఇస్తారు? అరే 1 రూపీకి చెప్పింది మీరే కదా మేడం, ఇస్తాను. ఏమన్నారు? 1 రూపీకి ఇస్తాను మీరే అని చెప్పలేరా నాకు? మజా చేశారు నాతో మీరు.
కస్టమర్తో మీరు మజాక్ చేయొచ్చా అట్లా? అర్థం కాలే. కస్టమర్స్ తోటి జోక్స్ చేయొచ్చా మీరు అట్లా? ఎవరు జోక్ చేస్తారు? 1 రూపీకి వస్తా అంటే నిజమే నమ్మేసిన. చాలా హ్యాపీగా మరి ఫీల్ మీకు అయిపోయినా. ఉండాలి కదా ఇంకా తక్కువ అమౌంట్కి ఇవ్వండి అని. అక్కడ ప్రిన్సిపల్ అమౌంటే 2 lakhs పెట్టుకొని మళ్ళీ 40,000కి 70,000కి చేసుకోవాలంటే ఎట్లా? ఎట్లాంటి సిచ్యువేషన్ బాగాలేదు, ఏం చేస్తుంది చెప్పండి. మీరంటే మంచి పొజిషన్ ఉన్నారు ఎవరు బ్యాంక్ లో. అనుకున్నారు అమౌంట్? ఇది ఈఎంఐ కట్టేసేయండి. నేను లింక్ పంపిస్తాం. అది పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. పంపండి. లింక్ వ్యాలిడిటీ 2 months పెట్టండి. లింక్ వ్యాలిడిటీ 2 months పెట్టండి. 2 months పెట్టాలా? మరి ఈ మంత్ ఎవరు చేస్తారు? మీ డాడీ వచ్చి చేస్తాడా? అంటే అందరు లోన్ తీసుకొని దొబ్బేసారు అనమాట. దొబ్బేస్తాం. మీకు జాబులు ఇచ్చినాం కదా, ఎందుకు దొబ్బేస్తాం? జాబులు ఎవరు ఇచ్చింది మీకు? ఫస్ట్ మీరు ఈఎంఐ కట్టండి. ఎక్కువ తక్కువ మాట్లాడకండి. నా వల్ల నీకు జాబ్ వచ్చిందా? ఎవరి వల్ల? మీ వల్లనా? అవును, అందుకే ఈఎంఐ కట్టమని చెప్తున్నాను. టైం పడుతుంది. ఆల్రెడీ 5 months టైం తీసుకున్నారు కదా, ఇంకెందుకు టైం? సిచ్యువేషన్ బాగాలేదు మేడం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఫైనాన్షియల్ గా కొలాప్స్ అయిపోయినా. బిజినెస్ లాస్ అయిపోయింది. గట్టిగా మాట్లాడతారా? బిజినెస్ లాస్ అయిపోయింది. దేంట్లో చేయబెడితే బంగారం ముట్టుకున్న బూడిద అయిపోతుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గ్రహాలు అనుకూలిస్తలేదు. గురూజీ గారిని కలిసిన గురూజీ ఏం చెప్తున్నారంటే 2026 ఎండింగ్ లో నీకు అద్భుతమైన దశ ఉందని చెప్తున్నాడు. అప్పటిదాకా నువ్వు దేని టచ్ చేయకండు. మీరు ఈఎంఐ పేమెంట్ చేయండి. ఎన్ని చెప్పినా మీరు మళ్ళీ ఈఎంఐ. మీ అయ్యకే ఫోన్ చేస్తా ఇప్పుడు. నువ్వు చేస్తే ఎందుకు మాట్లాడుతారు? మా డాడీ మీ మమ్మీని చేయమని మా ఫాదర్ అప్పుడు మాట్లాడతాడు కాదు. మీ మమ్మీని చేయమని మా ఫాదర్ మాట్లాడతారు. నువ్వు చేసినా నేను మాట్లాడుతున్నా. హలో, సరే మీ అయ్యకే ఫోన్ చేస్తున్నా. పెట్టు, నువ్వు ఫోన్ పెట్టు. పక్కన ఇయ్యనా? అయ్యా ఇక బ్యాంకు రికవరీ మేడం కాల్ చేసి మాట్లాడుతుందంట. ఇస్తున్నాడు. హలో 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 వాళ్ళ ఫాదరేనా? అవునమ్మా, చెప్పమ్మా. మీ కొడుకు 5 months నుంచి ఈఎంఐ పేమెంట్ చేయట్లేడు. 10,000 ఉంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? నేనేం చేయాలంటే నువ్వు కట్టు. వాడప్పు చేస్తే నేను ఎందుకు కడతామా? తెలియలేదా నీకు చెప్పడానికి? అర్థం కాలే. నీకు తెలియదుగా నీ కొడుకుని ఎలా పెంచుకోవాలో. ఏంది లోన్ తీసుకొని ఎగ్గొట్టమని తిరగమని చెప్పారా ఏంది మీ కొడుకు? మీ డాడీ ఎలా పెంచారు నీకు? వాడు లోన్ కడకపోతే నాకెందుకు కడతావు మనము? ఏమన్నారు? వాళ్ళు లోన్ కడకపోతే నాకెందుకు కడతావు నువ్వు? నీ కొడుకు కాదా ఆయన? కొడుకైతే కొడుకైతే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వస్తావు. అల్లుడు చేసిన అప్పులని మీ డాడీ కట్టలే, కట్టరు కదా. అల్లుడు చేసిన అప్పు అల్లుడు కడతాడు. ఇష్టపడుకో నీ కొడుకుని చక్కగా ఉండమని, లేకపోతే ఈఎంఐ మొత్తం క్లియర్ చేయమను. నువ్వు చక్కగా ఉండే ఫస్ట్. ఎట్లా మాట్లాడవు తెలియదా? నీ ముసలి బాడుకో పెట్టుబే. ఎక్కువ మాట్లాడుతున్నా నేను. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.